చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. నిరుద్యోగుల ఆశలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు చిత్తూరు నగరంలోని కుట్టి స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో ఉచిత శిక్షణను అందిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులకు ప్రభుత్వం ద్వారా డిఎస్సి స్టడీ మెటీరియల్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు వస్తేనే జాబు వస్తుందని, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు రామకృష్ణ, కుట్టి స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆర్కే పవన కుమారి తదితరులు పాల్గొన్నారు. మేడం కోచింగ్ కి నన్ను అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు మేము పెట్టుకున్నాము, మీరు కొద్దిగా మంత్రి గారికి చెప్పి మన చిత్తూరుకి దీన్ని తెస్తే బాగుంటుంది అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, అలాగే నారా లోకేష్ గారికి కూడా నా నియోజకవర్గానికి ఇకపోతే నేను ఒప్పుకోను అని కొట్లాడితే ఆ కొట్లాటకి ముఖ్య కారణం వీరిద్దరు దంపతులు రామకృష్ణ గారు, పవన్ గారు. అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండింది, మాకే ఇప్పియాలి, మేమే చెప్తాం చేస్తాము అనే ఒక ఆ ఇంట్రెస్ట్ ఉండింది. కాబట్టి వారి పోరాటానికి నా సహకారం ఈరోజు మన చిత్తూరుకి ఇది వచ్చింది. ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ అందరికీ కూడా నిన్న చూసుంటారు, నారా లోకేష్ గారు ఎల్జీ శంకుస్థాపన చేశారు. ఎక్కడ మన శ్రీ సిటీలో దగ్గర 2,000 నుండి 3,000 మందికి ఎంప్లాయ్మెంట్. అంటే అప్పుడే మా చిట్టిబాబు అన్న చెప్పినట్టు నారా చంద్రబాబు నాయుడు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సీఎం పోస్ట్, హీఈస్ ఎ బ్రాండ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అంటే ముఖ్యమంత్రి గారు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే కంపెనీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే సింగిల్ విండో క్లియరెన్స్లో ఎక్కడ కూడా భయపెట్టడం కానీ, బెదిరించడం కానీ, వాటాలు అడగడం కానీ, పర్సంటేజ్లు ఇవ్వడం కానీ, లేదా మామూలు అడగడం కానీ మా ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఆయనకు ఒకటే, చదువుకున్న పిల్లలు ఎక్కడైతే ఈరోజు విదేశాల్లో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇంచుమించు నాకు తెలిసి 80 దేశాల్లో ఆయన అరెస్ట్ని నిరసిస్తూ నిరసన తెలిపారు. అంటే వారు తీసుకున్న 96 to 2004 ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన చేపట్టిన అనేక సంక్షేమ పథకాలతో పాటు సాఫ్ట్వేర్కి సంబంధించి హైటెక్ సిటీ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఈరోజు హైదరాబాద్ వెళ్తే ఎక్కడో విదేశాలకు వెళ్ళిన భావన కలుగుతుంది అంటే దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే కోచింగ్ సెంటర్ నుండి మీరు బాగా ట్రైన్ అయ్యి చిత్తూరు నియోజకవర్గం కాదు చిత్తూరు జిల్లాలోనే మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు అలాగే మన నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటారని మీ అందరికి తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. వచ్చినటువంటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చినటువంటి మన చిత్తూరు శాసనసభ్యులు, ఆయన చూస్తేనే ఒక సంతోషం. ఏమిటి అంటే ప్రెస్ మీట్ లో బస్తీనే సవాల్ అన్నప్పుడు కూడా నవ్వుతానే ఉంటాడు. సో ఎప్పుడు చిరునవ్వు అనేటువంటిది ఆయన మొహంలో ఉంటుంది. అదే అందరికీ ఇన్స్పిరేషన్. ఈ రోజు పిల్లలకు కోచింగ్ జరుగుతూ ఉంది ఏంటంటే వారి సహకారంతోనే వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడి మనకి ఏర్పాటు చేశారు. వాస్తవంగా చెప్పాలి ఏంటంటే ఈ జిల్లాలో గత 20-25 సంవత్సరాల నుంచి మంచి అనుభవం కలిగినటువంటి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు కోచింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు చిత్తూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గురజాల జగన్మోహన్ సార్ ద్వారా ప్రభుత్వం ఇస్తున్నటువంటి కోచింగ్ డిఎస్సి కోచింగ్కి మన కుట్టి కాలేజ్ కోచింగ్ సెంటర్ నుండి మైనారిటీ శాఖ నుండి ఇక్కడ కుట్టి ఇన్స్టిట్యూట్కి 100 మందిని అలాట్ చేయడం జరిగింది. వీళ్ళకు డిఎస్సి కుట్టి కోచింగ్ సెంటర్ ద్వారా తీసుకొని అందరూ కూడా మంచి మార్కులతో తెచ్చుకొని డిఎస్సిలో ఉత్తీర్ణులు కావాలని మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే
ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు డిఎస్సిని కండక్ట్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం తెచ్చుకోవాలనే ఒక తపనతో ప్రభుత్వం ఆ కార్యక్రమంలో భాగంగానే పూర్తి 4 లక్షల లోపల ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్నటువంటి మైనారిటీ విద్యార్థులకు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు అందరికీ ఈ డిఎస్సి కోచింగ్ అప్లై చేసుకుని మనకు చిత్తూరు తరఫున ఇక్కడ పుట్టి కాలేజీలో 100 మందికి మైనారిటీ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పలంనేరులో 50 మందికి మైనారిటీ విద్యార్థులకు కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది పుట్టి కోచింగ్ సెంటర్ ద్వారా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులందరూ కూడా సద్వినియోగపరుచుకొని మంచి మార్కులు తెచ్చుకుని డిఎస్సిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశ నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కుట్టి స్టడీ సర్కిల్ చిత్తూరు సంస్థ నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి మనకి డిఎస్సి ఉచిత కోచింగ్ అనేటువంటిది ప్రభుత్వం తరఫున అందజేస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ సమావేశానికి మన చిత్తూరు స్థానిక ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారు ఇచ్చేసి పిల్లలందరికీ కూడా ఇవాళ ఉచిత స్టడీ మెటీరియల్ ని అందజేయడం సంతోషంగా భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని పిల్లలందరూ సద్వినియోగం చేసుకుని ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కోరుకుంటున్నాము. సో ఇవాళ మనమందరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి ఉచితంగా డిఎస్సి శిక్షణ కొరకు స్టడీ మెటీరియల్ అయితే ఏంటి, కోచింగ్ అయితే ఏంటి మన నియోజకవర్గానికి మంజూరు చేయడం అనేటువంటిది సంతోషదాయకం. అదేవిధంగా కుట్టి స్టడీ సర్కిల్ చిత్తూరు పలమనేరుని ఎంచుకోవడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తూ ప్రతి నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థికి ఎక్కడా కూడా న్యాయం అంటే అన్యాయం జరగకుండా అంటే వాళ్ళకి ఏ మెటీరియల్ పరంగా కావచ్చు 20 పుస్తకాలతో సంబంధించినటువంటి మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ల నుంచి తయారు చేసినటువంటి మెటీరియల్ ని అద్భుతంగా లెక్చరర్స్ దగ్గర రాయించి ఆధునికతను జోడించి వాళ్ళకి ప్రతిరోజు కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉదయం 7:30 నుంచి సాయంత్రం 7:30 వరకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని భోజన వసతి కల్పించి ఎస్సీ ఎస్టీ పిల్లలకి మనం మన ఆధ్వర్యంలో నడవడం అనేటువంటిది సంతోషదాయకంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి విద్యార్థి పైన కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 90 రోజులు కోచింగ్ అనేటువంటిది మనకు మంజూరు చేశారు. కానీ ఈ షెడ్యూల్ నోటిఫికేషన్ లో తక్కువ సమయం ఇవ్వడం వల్ల ఎక్కువ సమయం వాళ్ళకి కేటాయించడం, ఎక్కువ పరీక్షలు నిర్వహించడం ఇలా చేస్తూ ఉన్న సమయంలోనే వాళ్ళకి నాణ్యమైనటువంటి కోచింగ్ అందించి మన జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 1640 పోస్టుల్లో ఖచ్చితంగా ఎస్సీ మైనారిటీ శాఖ ద్వారా మనం ఈ ఉచిత కోచింగ్ తీసుకుంటున్నటువంటి పిల్లల ద్వారా కనీసం ఒక 100 నుంచి 150 మంది విద్యార్థుల్ని ఉపాధ్యాయ అభ్యర్థులుగా తీర్చిదిద్దాలనేటువంటి గొప్ప లక్ష్యంతో కుట్టి స్టడీ సర్కిల్ చిత్తూరు పలమనేరు యాజమాన్యం దీనిపైన ఆహర్నిశలు కష్టపడుతూ ప్రణాళికాబద్ధంగా ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.